చెప్తున్నారు. మా అత్తగారైన ఆడపు సక్కుబాయి గారు 2015లో చనిపోగా మా బామ్మర్దులు వాళ్ళు నేత్రదానంపై అవగాహన కలిగి మాకు సమాచారం ఇవ్వగానే వారి కుటుంబ సభ్యులు మన ఆడపు భాస్కర్ తర్వాత సత్యనారాయణ వారి కూతుళ్ళు పరమేశ్వరి తర్వాత రోజారాణి వాళ్ళు సమూహంగా నిర్ణయం తీసుకొని నేత్రదానం చేద్దామని సంకల్పించగానే ఆ యొక్క నేత్రదాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను 2015 లోపల మొదటి నేత్రదానం చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక నేత్రదానాలు చేసిన గ్రామంగా ఓదెలను నిలవడం సంతోషదాయకం. ఈ ఓదెలను స్ఫూర్తిగా తీసుకున్న గ్రామాలు మన నంసాన్పల్లె, చుట్టుపక్కల గ్రామాలైన నంసాన్పల్లె, అబ్బిడిపల్లె, కొమిరే, తర్వాత జీలకుంట, రూపనారాయణపేట, గుంపుల, గూడెం, తర్వాత కనగర్తి, ఇలా ప్రతి ఒక్క గ్రామం మా ఓదెలను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నేత్రదానాన్ని ప్రోత్సహించే విధంగా కార్యక్రమం నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. అలాగే ఒక నేత్రదానంతో పాటు కాకుండానే అవయ శరీర దానాలపై కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలా నాకు స్ఫూర్తినిచ్చిన మా అత్తగారైనటువంటి ఆడపు సక్కుబాయి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందన చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు సదా కృతజ్ఞతలు. ఆర్గన్ డొనేషన్ పై ఈ మధ్య చాలా అవగాహన పెరుగుతుంది. చాలా మంది కూడా తమ అవయవాలను దానం చేయడానికి ముందు